మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. పాల్మూరు గ్రామంలోని ఇంటింటి ప్రోగ్రాం చాలా హైలైట్ చేయడం జరిగింది. ప్రతి ఊరి నాయకులందరూ వచ్చి మా ఊరు ప్రోగ్రాం హైలైట్ చేసినందుకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదే పాల్మూరుపేట గ్రామ పెద్దలు చిన్నలు అందరూ కూడా సపోర్ట్గా ఉండి మా ఒక ప్రోగ్రాన్ని హైలైట్ చేసినందుకు వీళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పెర్ల కళ్యాణి, పాకిరపేట మార్కెట్ డైరెక్టర్. ఈరోజు 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇంటెంత ప్రచార కార్యక్రమం అనేటువంటి కార్యక్రమాన్ని మా పాల్మూరుపేట పంచాయతీలో హోంశాఖాధికారి వంగపూడి అనిత గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. జరగడం కారణంగా అంటే మన ప్రభుత్వం 2 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రజల యొక్క నమ్మకాన్ని, అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటి ప్రచారం చేయడంలో మనకి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా మనకి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మాకు చంద్రబాబు నాయుడు యొక్క మాట ప్రకారంగా ఏ విధంగా మరి పూర్తి చేశారనేది విధానాన్ని పూర్తిగా ప్రజలకు వివరించడం కోసం అని చెప్పేసి ఈ ప్రోగ్రాన్ని ఇంటింటి ప్రచారంగా ప్రారంభించడం జరిగింది. బాగున్నారా? కార్యక్రమాలు కానీ అదేవిధంగా ఇంకా మీ గ్రామానికి ఏం చేయాలన్న ఆలోచనతోనే ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటింటికి వస్తారు. మీ ఇంట్లో నా తల్లికి వందనం వచ్చిందా, గ్యాస్ వచ్చిందా, ఇంకా మీకు ఫ్రీ బాస్ అందుతుందా లేదా, ఇంకా పెన్షన్ అందుతుందా లేదా, ఇవన్నీ అడగడంతో పాటు ఇంకా మీకు ఇల్లు ఏమైనా కావాల్సి ఉందా, లేకపోతే ఇంకేదైనా మీకు అవసరాలు ఉన్నాయా, అవన్నీ కూడా అందరినీ ట్యాబ్లు ఎక్కించుకొని వెళ్తారు. ఒక రోజుకి సుమారుగా 30-40 ఇల్లులు కూడా తిరుగుతారు. అందరి ఇంట్లోకి వస్తారమ్మా. దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలి. జస్ట్ నేను ఇక్కడ రావడానికి కూడా ఏంటంటే ప్రారంభోత్సవం చేయాలనే ఉద్దేశంతో మీ పాల్మూరుపేట, రాజపేట, కొర్లపేట గ్రామాలంటే మీ అందరికీ తెలిసి ఎప్పుడు కూడా నాకు ఒక సెంటిమెంట్. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్లో స్టార్ట్ చేసినప్పుడు కూడా మీ దగ్గర నుంచి క్యాన్వాసింగ్ స్టార్ట్ చేస్తాం. ఏ ప్రోగ్రామ్ అయినా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయడం అనేది నాకు బాగా అలవాటు. ఆ అలవాటులో భాగంగానే ఆ సాంప్రదాయంలో భాగంగానే మీ అందరి దగ్గరికి వచ్చి మీ ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చాను. కాకపోతే నేను ఇంకొక రోజు కంపల్సరీగా ఈ రాజపేట, కొర్లపేట గ్రామాలు, ఎందుకంటే పాల్మూరుపేట కొంతవరకు తిరగలిగా, కానీ రాజపేట, కొర్లపేట గ్రామాలు మీ వరకు రాలేకపోయాను. కంపల్సరీగా ఇంకొక రోజు మీ అందరి దగ్గరికి వచ్చి మీతో కాసేపు కూర్చొని ఒక 2-3 గంటలు మీతో పాటు స్పెండ్ చేసి వెళ్తాను దయచేసి. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నేను అబ్జర్వ్